అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు. మార్పు అనేది క్రైస్తవునికి అవసరం. లోకంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఏంటి, లోకంలో ఉన్నప్పుడు నీ తీరేంటి, లోకంలో ఉన్నప్పుడు నీ జీవిత విధానం ఏంటి, క్రీస్తును వెంబడించిన తర్వాత నీ జీవిత విధానం ఏంటి, మునుపున్నటువంటి ఆ యొక్క జీవితానికి ఇప్పుడున్నటువంటి జీవితానికి వ్యత్యాసం చూస్తే చూసిన వెంటనే ఏం చేయాలో తెలుస్తా, ఏం చేయబడితే తెలుస్తా, హృదయంలో మార్పు అనేది. గొంగళి పురుగు ఉంది, గొంగళి పురుగు జీవితం ఏంటి, ప్రారంభపు దశ, అది మన్ను తింటది, నేలను ప్రాకిద్ది, అసహ్యమైన చోట్లలో ఉండిద్ది, అసహ్యంగా ఉండిద్ది. కానీ కొన్ని క్రమాలు, కొంత ప్రక్రియ జరిగిన తర్వాత అదేం చేయబడిద్దో తెలుసా, మార్పు నొందిద్ది, నేలన కాలు మోపదు. అసలు అర్థమైందండి? నేల కాలు మోపదు. ఎక్కడ వలిద్ది? అయితే పూల మీదనో, లేకపోతే ఎత్తైన స్థలాల మీదనో, లేకపోతే ఉన్న మంచి ప్లేసులు, మంచి పరిశుద్ధమైన ప్లేసుల మీద అది వాలి మనుష్యులను తన వైపుకు ఆకర్షించుకుంటది. ఏం చేయబడింది? ఇప్పుడు అది మార్పు నొందింది. కాబట్టి పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మునుపున్నటువంటి మీ జీవితాలకు ఇప్పుడున్నటువంటి మీ జీవితాలకు వ్యత్యాసం మీ భర్తలు చూడాలి. అర్థమవుతుందా? స్త్రీలారా జ్ఞాపకం చేసుకోండి. భర్త మారట్లేదని భర్త గురించి ప్రార్థన చేయడం అది మంచిదే. కానీ భర్త గురించి ప్రార్థన చేసే ముందు నీ ప్రవర్తన నీ భర్తకు కనబడుతున్నదా? నీ బిడ్డలు మారట్లేదని ప్రార్థన చేస్తున్నావు, నీ బిడ్డల ముందు నీ ప్రవర్తన కనబడుతుందా? మారిన నీ జీవితాన్ని నీ బిడ్డలకు చూపిస్తున్నావా?